ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. శ్రావణ మాసం సందర్భంగా వరలక్ష్మి వ్రతం యొక్క పూర్తి పూజా విధానాన్ని అందించే కార్యక్రమంలో భాగంగా ఈరోజు కీర్తి నేను కూడా అమ్మవారికి పూర్తిగా అలంకరించి పూజ ఎలా చేసుకోవాలి, ప్రతి మహిళ కూడా ఇంట్లో కూర్చొని ఈ మా వీడియో ద్వారా పూర్తి పూజా క్రతువునంతా అందించే ప్రయత్నం చేస్తున్నాము. ఒకవేళ మీరు పూజ చేసుకోలేకపోయినా గురుగారు చెప్పే కథ విన్నా సరిపోతుంది, అంతటి పుణ్యఫలం వస్తుంది. సో ఈ వీడియోని కర్తగా పెట్టుకొని చక్కగా మీరు అందరూ పూజ చేసుకోవాలి. సో గురుగారు బ్రహ్మగారు ఉన్నారు ఇక్కడ, గుండెపూడి సుధీర్ శర్మ గురుగారు ఆధ్వర్యంలో ఇవాళ పూజ మొదలు పెడదాం. జయ శ్రీరామ్, శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ప్రారంభిద్దాం. అలాగే గురుగారు. ఓం గణానాన్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్ నోతిభిः సీదసాదనం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతు గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యో వేదాదౌ స్తర ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతలీనస్య యః పరస్తమహేశ్వరః. శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య స్వామినే నమః. ప్రార్థన నమస్కారాన్ని సమర్పయామి. మనం ఏ పూజ చేసినా ముందుగా విఘ్నేశ్వర పూజ చేస్తాం. విఘ్నేశ్వర పూజ కంటే కూడాను మన ఇంట్లో ఉండేటువంటి పెద్దలకి ముందు పూజ చేయాలనేటువంటిది శాస్త్రం. ఇంట్లో ఒకవేళ పెద్దవాళ్ళు ఉన్నా లేకపోయినా కార్యక్రమం చేయించడానికి వచ్చినటువంటి బ్రాహ్మణులు ఉంటారు కాబట్టి వాళ్ళని బృహస్పతి అని పిలుస్తాం. కాబట్టి బృహస్పతి అంటేనే పెద్దవారు అని అర్థం. కాబట్టి మొట్టమొదటిగా వారికి తాంబూలం ఇచ్చిన తర్వాత పూజా కార్యక్రమం ప్రారంభించడం అనేటువంటిది మన ఆనవాయితీ. చెప్పండి. ఫలం మనోరథ ఫలం పుత్ర పౌత్ర ప్రవర్ధనం యస్మాత్ తస్మాత్ శివం మేచ్ఛ అర్థశాంతిం ప్రయచ్ఛమే. ఈ తాంబూలం ఇవ్వడం ద్వారా నా కుటుంబం పుత్రపౌత్రాభివృద్ధి కలగాలి ఈ ఫలం ద్వారా అని చెప్పి ఈ మంత్రానికి అర్థం అనమాట. తాంబూలం నా చేతికి ఇవ్వండి అమ్మా. తాంబూలఫల ప్రదానం తుభ్యమహం సంప్రదతేన్న మమ కల్పోక్త ప్రకారేణ సంపూర్ణ సకల ఫలావాప్తిరస్తు. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రవన్ అయం చ బ్రహ్మణస్పతి అయం ముహూర్తస్ముహూర్తో అస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం. గణపతి దగ్గర అక్షతలు వేయండి. నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. యస్యవో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయోస్మస్మరణాత్మం సాం సర్వదో జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే గ్రహం స్మరామి. యత్ర యోగీశ్వరః కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయోర్భూతి ధ్రువాని త్రిమత్రమమ స్మృతే సకల కళ్యాణం భాజనం యత్ర జాయితే పురుషస్తమ జన్నత్యం ప్రజాం శరణం హరిం సర్వదా సర్వకార్యేష్నాస్తి దేశామ మంగళం. ఏషాం మృదిస్తో భగవాన్ మంగళాయ తన్మరిః లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషాం దేవస్యామో హృదయస్థో జనార్దనః ఆపదామ భక్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణ నమోస్తుతే. శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః. ఇలా అక్షతలు తీసుకున్నమ్మా కొద్ది కొద్దిగా అక్షతలు గణపతి దగ్గర వేస్తూ ఉండాలి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః. ఉమామహేశ్వరాభ్యా నమః. వాణీహిరణ్యగర్భాభ్యా నమః. శచీవృందరాభ్యా నమః. అరుంధతీవష్టాభ్యా నమః. శ్రీ సీతారామాభ్యా నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. ఆచమ్యా కేశవాజ స్వాహ. ఓం నారాయణాజ స్వాహ. ఓం మాధవాజ స్వాహ. హస్తం ప్రక్షాళ్య ఆచమ్యా కేశవాయ స్వాహ. ఓం నారాయణాజ స్వాహ. ఓం మాధవాజ స్వాహ. హస్తం ప్రక్షాళ్య గోవిందాయ నమః. దీపారాధన వెలిగించండి. ఓం బుద్ధి ఇత్యస్వజాత వేదో భక్తం నిర్తిం మమ పశు గుహ్యమహ్యమావహ జీవనం చ దిశో దిశ.
ఓం సాజ్యం త్రివృత్య సంయుక్తం వన్నినా యోచితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం దివిరాపః భక్త్యా దీపం ప్రీత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నర్గాద్ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే దీపరాజాయ విద్మహే స్వప్రకాశాయ ధీమహి తన్నో జ్యోతి ప్రచోదయాదు దీపమూలే గంధపుష్ప అక్షతైః రభ్యత్యా దీపమూలే గంధపుష్ప అక్షతైః రభ్యత్యా గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః హృషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షయాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అక్షతులు వాసన చూసి ఎడం చేతి వైపు నుంచి వెనక్కి వేసుకోవాలి. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే ప్రాణాయామం చేయాలి. ఓం భూః ఓం భువః ఓం శువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్సు వరోం యజమాన్యస్య మమ ఉపాత్తాదృతక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్య ప్రదేశే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ. ఎవరైనా సొంత ఇంట్లో చేసుకున్నట్లయితేనేమో స్వగృహే అని చెప్పుకోవాలమ్మా. ఏదైనా అద్దె ఇంట్లో ఉండి చేసుకున్నట్లయితే వసతి గృహే అని చెప్పుకోవాలి. ఇలా లేదా బంధువుల ఇంట్లో ఉన్నాం ఆ రోజుకి బంధువుల ఇంట్లో చేసుకుంటున్నాం బంధుగృహే అని చెప్పుకోవాలి. యజమాన్యస్య వసతి గృహే అస్మిన్ వర్తమానేన వ్యవహారిక చాంద్రమానేన స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋతు శ్రావణ మాసే శుక్లపక్షే అష్టమ్యాయాం వాసరః వాసరస్తు భృగువాసరయుక్తాయాం శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః దాతగోత్రః శ్రవణ్ కుమార్ నామధేయః దాతగోత్రోద్భవస్య శ్రవణ్ కుమార్ నామధేయస్య ధర్మపత్న్యాః కీర్తి నామదేవత్యాః యజమాన్యస్య సహ కుటుంబస్య శ్రీమాన్ శ్రీమతః పమిడిపళ్ళ గోత్రః జయప్రకాశ్ నామధేయః పమిడిపళ్ళ గోత్రోద్భవస్య జయప్రకాశ్ నామధేయస్య ధర్మపత్న్యాః జయలక్ష్మీ నామదేవత్యాః యజమాన్యస్య సహ కుటుంబానాం మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇహలోకే ఇంద్ర సమాన మహదైశ్వర్య భావపూర్వక సాగ్ర శతవరుష సుఖేన జీవన సిద్ధ్యర్థం మమ నివసిత గృహేషు వ్యాపార ఉద్యోగ వ్యవసాయ స్థలేషు అలక్ష్మి నిర్గమన ద్వారా శ్రీ మహాలక్ష్మి స్థిర నివాస అధికార యోగ్యత సిద్ధ్యర్థం మమ గృహే ధనకనక ధేనుకాంచన మహదైశ్వర్య భావ
భావ పూర్వక పూర్వక సాగ్ర సాగ్ర శతవరుష శతవరుష సుఖేన సుఖేన జీవన జీవన సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం మమ మమ మనస్సంకల్పిత మనఃసంకల్పిత సమస్త సమస్త కార్యేషు కార్యేషు సమస్త సమస్త కాలేషు కాలేషు సమస్త సమస్త వ్యవహారేషు వ్యవహారేషు సర్వత్ర సర్వత్ర నిర్విఘ్నత నిర్విఘ్నత సిద్ధిద్వారా సిద్ధి ద్వారా సర్వత్ర సర్వత్ర దిగ్విజయత దిగ్విజయత ప్రాప్తి ప్రాప్తి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం వర్షే 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 ప్రయుక్త ప్రయుక్త శ్రీ శ్రీ వరలక్ష్మి వరలక్ష్మి దేవత దేవత పరిపూర్ణ పరిపూర్ణ అనుగ్రహ అనుగ్రహ కృప కృప కటాక్ష కటాక్ష వీక్షణ వీక్షణ ఫల ఫల సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం వర్షే 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 ప్రయుక్త ప్రయుక్త శ్రీ శ్రీ వరలక్ష్మి వరలక్ష్మి దేవత దేవత ప్రీత్యర్థం ప్రీత్యర్థం వ్రత వ్రత పూజాఖ్యం పూజాఖ్యం కర్మ కర్మ కరిష్యమాణః కరిష్యమానః ఆదౌ ఆదౌ నిర్విఘ్నేన నిర్విఘ్నేన పరిసమ పరిసమ అవాప్తి అవాప్తి సిద్ధ్యర్థం సిద్ధ్యర్థం శ్రీ శ్రీ మహాగణాధిపతి మహాగణాధిపతి దేవత దేవత పూజాంచ పూజాంచ కరిష్యే కరిష్యే చేతిలో నీళ్లు వేసుకొని నీళ్లు అక్షతలు ఆ ప్లేట్లో వదిలిపెట్టేసేయండి. గురుగారు మైక్ కింద పడిపోతుంది. మనం ఏం పూజ చేసినా ముందు కలశం అనేది ఒకటి ఉండాలి. దాన్ని ఉత్తర కలశం అంటాం మనం. అంటే మనం పూజ చేసేటప్పుడు ఎటువైపు అయితే తిరుగుకుంటామో అక్కడి నుంచి ఉత్తరం వైపు ఉండేటువంటి కలశం. ఆ కలశం అర్చన చేసిన తర్వాత దానికి పూజ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి నీళ్ళే ప్రతి పూజకి కూడా వాడుకుంటూ ఉండాలి. ముందుగా మనం తీసుకున్నటువంటి నీళ్ళు ఆచమనం చేసాం కాబట్టి అవి ఎంగిలేనట్టు లెక్క. కాబట్టి మిగిలినది ఏదైతే ఉంటామో కలశం పెట్టుకొని దానికి ఆరాధన చేసుకొని దాంట్లో నీళ్లు అయిపోతే మరలా నీళ్లు తెచ్చుకొని దాంట్లోనే పోసుకొని వాడుకోవాలి తప్పితే వేరే నీళ్లు వాడకూడదు అనేది మనకు శాస్త్రం చెప్తూ ఉంది. కాబట్టి ముందు ఆ చెంబుతి ఆ కలశ ఆరాధన చేద్దాం. గురుగారు అమ్మవారి ఆసనం వేసేటప్పుడు మనం అక్షతలు కాయిన్స్ అవి వేసాం కదా, అదొకసారి చెప్పరా? ఆసనం వేసేటప్పుడు ఖచ్చితంగా ఏం పెట్టాలి? ముఖ్యంగా అమ్మవారికి అంటే ఏ దేవతకైనా ఆసనం లేకుండా మనం ఏవి చెయ్యం. అసలు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితిని బట్టి, అసలు కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేస్తారు. నిరుపేదలు కోటీశ్వరులు అవ్వాలని వరలక్ష్మి వ్రతం చేస్తాం, లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం కలగాలని. కాబట్టి ఇక్కడ మనం వేసేటువంటి ఆసనం ఉచితంగా ఉండాలి, అంటే ఉన్నతంగా ఉండేటువంటి పరిస్థితిలో ఉండాలి. మనం వాడనటువంటి పీటలు కానీ లేదు, అది కూడా లేదు, చిన్న చాపలు ఉంటాయి మనకి, అవైనా సరే తెచ్చుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఒక వస్త్రం చక్కగా ఈ ఆసనం వేసే ముందు కానీ ఆ ఆసనం వేసేటువంటి స్థలంలో ఆవు పేడతో అలకటం, చక్కగా వరిపిండి, పసుపు, కుంకుమ ఇట్లాంటి చూర్ణాలతో చక్కగా ముగ్గు పెట్టి అష్టదళ పద్మం వేసి దాని మీద ఆసనం వేసి, మనం పీట కనుక వేసేట్లయితే చెక్క పీట వేసేట్లయితే దాన్ని కూడా చక్కగా శుభ్రంగా తడిగుడ్డతో తుడుచుకొని దాన్ని కూడా శుభ్రంగా పసుపు పూసుకొని దాని మీద కూడా బొట్లు, కుంకుమ అవన్నీ కూడా బొట్లు పెట్టుకేసుకొని దాని మీద కూడా అష్టదళ పద్మం వేసుకున్న తర్వాత దాని మీద ఒక వస్త్రం వేసి ఆ వస్త్రం మీద బియ్యం పోయాలి. మనం బియ్యమే ఎందుకు పోస్తాము అంటే ఇక్కడ మనం బియ్యం పోస్తాం. ఉత్తరాది దేశాలకు పోతే కొంతమంది జొన్నలు పోస్తుంటారు. అంటే మనం తినేటువంటి పంట ఏదైతే ఉంటుందో, ధాన్యం ఏదైతే ఉంటుందో ఆ ధాన్యాన్ని వాడటం అనేటువంటిది మనకి ఆనవాయితీగా వచ్చేటువంటి పద్ధతి. కాబట్టి బియ్యం పోసి దాని మీద ఒక తమలపాకు వేసి ఆ తమలపాకు మీద కలశం పెడతాం. ఇక్కడ కలశం రాగిదా, వెండిదా, ఇత్తడిదా, బంగారందా, ఇదేది అమ్మవారు చూడదు. చివరికి మట్టి పాత్ర అయినా సరే మనకి ముంతలు దొరుకుతూ ఉంటాయి. ముంతైనా సరే కొత్త తెచ్చుకునైనా చక్క పెట్టుకోవచ్చు. దానికి కూడా ముఖ్యంగా కొంతమంది ఆనవాయితీ ఏంటంటే నాన్న బియ్యం పోస్తారు కలశంలో, కొంతమంది నీళ్లు పోస్తూ ఉంటారు. వాళ్ళకు ఉండేటువంటి సంప్రదాయాన్ని బట్టి వాళ్ళు అవలంబించడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఈ కలశానికి కూడా చక్కగా ఇక్కడ మనం చూడగానే మనకి పసుపు కుంకుమలో ఉండేటువంటిది ఏంటంటే ఐ క్యాచింగ్ కలర్స్ అంటారు ఎక్కువగా. అంతేకాదు దాంట్లో చెప్పలేనటువంటి ఒక ఆకర్షణ, యాంటీబయోటిక్ ఉంటుంది. ముందు ముఖ్యంగా పసుపుతో మనం ఏ పని చేసినా, ఏ పూజ చేసినా పసుపుతో ప్రారంభిస్తాం. పసుపును ముట్టుకుంటే అక్కడ ఉండేటువంటి ఏ వస్తువైనా సరే వాటికి ఉండేటువంటి అంటే వాటికి ఉండే ఏదైనా దుర్గుణాలు ఉంటే కోల్పోయి సద్గుణాలు కలిగి ఉంటుందని చెప్పి మన శాస్త్రం చెప్తుంది. కాబట్టి ముందుగా చక్కగా కలశానికి పసుపు పూసుకొని లేదా గంధం పెట్టి చక్కగా కళ్యాణ బుట్ట అని చెప్తూ ఉంటాం కదా మనం, పెళ్లికి పెడుతుంటారు, అమ్మాయికి పెళ్లి కూతురుకి పెడుతుంటారు. అలాగే అమ్మవారికి కూడా చిహ్నం అదే. కాబట్టి మనం ముఖ్యంగా చెప్పాలంటే తులసి కోటకి పెట్టేటువంటి బొట్టు అని చెప్పుకోవచ్చు. అందరికీ మనం పెట్టినట్టుగా అలా కళ్యాణం బొట్టు కలశానికి పెట్టాలి. ఆ కలశానికి పెట్టిన తర్వాత కలశంలో నీళ్లు కానీ బియ్యం కానీ పోసి దాంట్లో మామిడాకులు కానీ తమలపాకులు కానీ ఒక 5 ఆకులు వేసుకొని దాని మీద మరలా కొబ్బరికాయ పెట్టేటప్పుడు అది కూడా పరిపూర్ణంగా కొబ్బరికాయని కడగకూడదు, కానీ కొబ్బరికాయకి శుభ్రంగా పసుపు పూసి
మరలా అలానే గంధం పెట్టేసి చక్కగా కళ్యాణ బొట్టు పెట్టుకుంటే అమ్మవారు స్వరూపం కనబడుతూ ఉంటుంది. ఆ తర్వాత మనకు ఉండేటువంటి శక్తిని బట్టి చీరను కట్టామా, లేదంటే అలానే మనం రవిక వస్త్రం మడతపెట్టి తప్పనిసరిగా త్రికోణాకారంలో మడతపెట్టేసి మనం పెడుతూ ఉంటాము. అంటే నూతన వస్త్రం అమ్మవారికి ఇవ్వటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పాలి అంటే. కాబట్టి ఆ కొబ్బరికాయ మీద పెట్టిన తర్వాత దానికి ఒక కలశ రూపం వస్తుంది. ఇక్కడ మనం ఏంటంటే ఏ పని చేసినా పూర్ణంగా ఉండడం అనేటువంటిది కలశానికి ఉండేటువంటి చిహ్నం. అది చూడగానే సంపూర్ణంగా కనపడుతూ ఉంటుంది మనకి, అవునా? కాబట్టి పూర్ణత్వం నింపుకోవటమే, మనం మన జీవితంలో నింపుకోవడమే ముఖ్యంగా దాని చిహ్నంగానే మనం కలశాన్ని పెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ముందు మనం ఒక మాట చెప్పాలి అంటే పీటను కూడా శుభ్రపరుచుకున్న తర్వాతనే ఈ విధంగా తయారు చేసుకుంటూ అమ్మవారిని చేసుకుంటూ వెళ్ళాలి. ఆ తర్వాతనే మనకు కావాల్సినటువంటి సామాగ్రిని కూడాను పసుపు, కుంకుమ, అక్షతలు, గంధం, కర్పూరం, అగరబత్తీలు, కర్పూరం, తర్వాత తమలపాకులు, పండ్లు, వక్కలు, కొబ్బరికాయలు, కొద్దిగా విడిపూలు, అలాగే మనం ముఖ్యంగా అమ్మవారికి తోరణం కడతాం. నవతంతు అంటారు, అంటే 9 ముడులు వేస్తాం మనం. 9 ముడులకి 9 రకాల పుష్పాలు, 9 రకాల ఆకులు పెట్టలేకపోయినా కనీసం 2 ముళ్ళలో మనం తమలపాకులు పెట్టుకొని ఒక ముడిలో పుష్పాన్ని పెట్టుకొని అమ్మవారికి ఇక్కడ ఏంటంటే ఎవరైతే చేసుకుంటున్నారో వారు కట్టుకోవడానికి ఒకటి, అలాగే అమ్మవారికి ఇప్పుడు మనం అయిన తర్వాత వాయనం ఇస్తాం. వాయనం ఇచ్చేటప్పుడు మొట్టమొదటి వాయనం కూడా ఎవరికి ఇవ్వాలి అంటే మనం అమ్మవారు మన ఇంటికి వచ్చింది, పూజ స్వీకరించింది మనం నమ్ముతున్నాం కాబట్టి, అమ్మవారు అక్కడ ఉన్నది అనేటువంటి విశ్వాసం మనకి భక్తి ఉన్నది కాబట్టి మొట్టమొదటిగా అమ్మవారికి వాయనం ఇచ్చిన తర్వాతనే వచ్చిన ముత్తైదువులుగా వాయనం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంటుంది. కాబట్టి అమ్మవారికి కంకణంతో సహా వాయనం ఇస్తాం. మిగిలిన ముత్తైదువులందరికీ కూడా మామూలు వాయనం ఇస్తాం, కానీ అమ్మవారికి మాత్రం తప్పనిసరిగా కంకణంతో సహా వాయనం ఇచ్చేస్తాం. ఇచ్చిన తర్వాత మనం కంకణం కట్టుకున్న తర్వాత మిగిలిన ముత్తైదువులకి వాయనం ఇవ్వటువంటిది జరుగుతూ ఉంటుంది. ముందుగా మనం విఘ్నేశ్వర పూజ చేస్తున్నాం. విఘ్నేశ్వర పూజలో కలశ ఆరాధన చేస్తున్నాం. అమ్మ ఆ చెంబుకి గంధం పూసి 3 చోట్ల కుంకుమతో బొట్టు పెట్టాలి. కలశారాధనం కరిష్యే. కలశస్య ముఖే విష్ణుః కంఠే రుద్రస్తమాశ్రితః మూలే తత్ర శ్రుతో బ్రహ్మ మధ్యే మాతృగుణాస్పృతాః కుక్షౌత్సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోధైర్వేదస్తామ వేదోహ్యధర్మణః అంగైః సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాః. ఓం ఆ కలశే శుధావతి. ఇది నాన్న కొంచెం గంధంలో, కుంకుమలో, పసుపులో, అక్షతల్లో ముంచి ఆ చెంబులో వేసేసేయండి. ఇట్లా తమలపాకు తీసుకొని బోలిచి పట్టుకోండి. ఓం మా గలసే శుధావతి పవిత్రే పరిషిత్యతే ముక్తేరగ్నేశమధ్యతే ఆపో వాయుకం సర్వం విశ్వాభూతాన్యాప ప్రణావాపస్వ ఆపోన్నమాపోమృతమాపస్సమ్రాడాపో విరాడాపస్తరాడాపస్యందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యుజగుష్యాపసత్యమాపసర్వా దేవత ఆపో భూర్భువస్సువరాపవోం. తమలపాకు దాంట్లో వేసి దాంట్లో నీళ్లలో శ్రీకారం రాయాలి. గంగే జమునే కృష్ణ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలస్మిన్ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రా చ కృష్ణ విన్యాస గౌతమి భాగీరథీ చ విఖ్యాతా పంచంగా ప్రకీర్తితా. ఆయాంతు శ్రీమన్మహాగణాధిపతి దేవతా పూజార్థం మమ అనుకున్నమ్మ. దుర్తక్షయకారకా కలశోదకేన. ఈ పూజా ద్రవ్యాల మీద తమలపాకుతో నీళ్లు చల్లాలి. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం గణపతి మీద చల్లండి, మీ మీద చల్లుకోండి. ఆత్మాంచ సంప్రోక్ష్య కొద్దిగా అక్షతలు తీసుకోండి. ఓం గణానాన్వా గణపతి గుంభవామహే కవిం కవీనాముపవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిస్సీత సాదనం హరిద్రబింబేస్మిన్ శ్రీమన్మహాగణాధిపతిమావాహయామి స్థాపయామి పూజాయామి. తమలపాకు తీసుకొని గణపతి మీద బోలిచి పెట్టుకున్నామ్మ. ఓం అసుని దే పునరస్మా సుచక్ష పునఃప్రాణమేహనో ఓ దే భోక్సేమ సూర్యముచ్చరం ఓ దానుదయ హృదయ ఆనస్పస్తి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణాని వైధాస్థానముపక్వైతే. తమలపాకు దాంట్లో వేసి అక్షతలు తీసుకొని నేను చెప్పింది చెప్పండి. స్వామిన్ సర్వ జగన్నాథ యావత్ పూజ వసానకం తావత్వం ప్రీతి భావేన బింబేస్మిన్ సన్నిధిం కురు. శ్రీమన్మహాగణాధిపతిమావాహయామి స్థాపయామి పూజయామి. స్థిరో భవ వృదో భవ స్ముఖో భవ సుప్రసన్నో భవ స్థిరాసనం కురు. గణపతికి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. విఘ్నధ్వాంత నివారణే కత్రణే విఘ్నాట విహవ్యవాడు విఘ్నవ్యాళ కుల ప్రమత్త గృడో విఘ్నేపంజానన విఘ్నోత్తుంగగిరిప్రభేదనకరీ విఘ్నాబ్జకుంభోద్భవ విఘ్నాఘౌఘన ప్రచండ భవనో విఘ్నేశ్వర పాతు నః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. అక్షరాలు తీసుకొని స్వామి వారి దగ్గర వేసేయండి అమ్మా.
ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి సువర్ణరత్న ఖచ్చిత హేమసింహాసనం సమర్పయామి. తమలపాకుతో నీళ్లు చూపించేసి 3 సార్లు ఆ ప్లేట్ వదిలిపెట్టేసేయండి. పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనీయం సమర్పయామి. కొద్దిగా నీళ్లు చల్లండి నాన్న. ఓం ఆపో ఇష్టామయో భవస్థాన ఊర్జేత ధాతన మహేరణాయ చక్షసే వ్యవస్థితమోరసస్తస్య భాజే దేహన ఉష్యతేర్వ మాతరః తస్మారంగమాముభో చక్షయా యజన్మధ ఆపో జనయథా జనః శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఇది ఫలోదకేన స్నానం సమర్పయామి. స్నానానంతరం మరలా నీళ్లు కొద్దిగా చూపించేసి ప్లేట్లు వదిలిపెట్టాలి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మరలా అక్షతలు వస్త్రం అభివస్త్ర ఆస్వదనాంజర్షాభేనోస్తుగా ఆ పూజమానః అభిచంద్రాభర్తమేన్వహరణ్యాభ్యస్వ ఆనృధినో ఓ దేవసోమ శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఇది వస్త్రార్థే అక్షతాన్ సమర్పయామి. మరలా అక్షతలు యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యత్సహయం దురుస్తా ఆదు ఆయుష్యమకింమృతం చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః శ్రీమన్మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతార్థే అక్షతాన్ సమర్పయామి. గంధం పుష్పంతో గంధం తీసుకొని స్వామివారి దగ్గర పెట్టేసింది ఆయన. గంధద్వారాంధరాధృష్టాం నిత్యమిష్టాంగరీషణి ఈశ్వరీకం సర్వభూతానాం త్వామిహాపక్వదే స్త్రియం శ్రీగంధాం ధారయామి. మరలా గంధంలో ముంచి పసుపులో ముంచి పెట్టేసేయండి. ఆజనేతే పరాజనే ధ్రువ ఆరోహంతు పుష్పణి హృదాస్త పుండరీ ఈగాని సముద్రస్య గృహాయమే అలంకరణార్థం హరిద్రిగా చూర్ణ కుంకుమ విలేపనాని సమర్పయామి. పుష్పైః పూజయామి. ఓం సుముఖాయ నమః. పట్టుకుని వారికి ఇవ్వండి. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణకాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధిపాయ నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం ఫాలచంద్రాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం భైరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం కుమారగురవే నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాని సమర్పయామి. వనస్పత్యుర్హృదినానాగంధైర్మాఘ్రైస్తర్వదేవానాం ధూపోయం ప్రతిష్ఠితాం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఇది ధూపమాఘ్రాపయామి. సాధ్యం త్రివృత్త సంయుక్తం వహ్నినా యోచితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యం దివిలాభః భక్త్యా దీపం ప్రీత్యామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నర్గాద్ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే. దీపారాధన నమస్కారం చేసుకున్నాను. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. కొద్దిగా నీళ్లు తమలపాకుతో ఇక్కడ చూపించేసి మరలా ప్లేట్ వదిలిపెట్టేసండి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువస్సువః. కొద్దిగా నీళ్లు చల్లండి. ఓం భూర్భువస్సువః. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇలా చుట్టూ తిప్పండి నీళ్లు. సత్యం వర్త్యేన పరిషింధ్యామి అమృతమస్తోమృతోపస్త్రణమసి శ్రీమన్మహాగణాధిపతయే నమః. సద్యస్కాల కదలీఫలాన్ని విదయామి. 5 సార్లు ఇట్లాగా. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం జ్ఞానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే ఇక్కడ 6 సార్లు ఇక్కడ నీళ్లు చూపించేసి ప్లేట్లు వదిలిపెట్టేసేయాలి. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. అమృతాభిధానమసి. ఉత్తరాభూషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. ఈ తాంబూలం ముట్టుకొని నమస్కారం చేసుకోండి. ఫూగీ వైస్తకర్పూరేర్నాగవల్లీధలేరుచితం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిష్ఠితాం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఇది తాంబూలం సమర్పయామి. మరలా నీళ్ళు ఇక్కడ చూపించేసి ఒక్కసారి కళ్ళు వదిలిపెట్టేసండి. తాంబూల ఆచరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కర్పూర ఆనందమంగళ నీరాజనం. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యో ధానీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకథైవ యజమాన ఆజిస్తేజో దధాతి శ్రీమన్మహాగణాధిపతయే నమః. కర్పూర ఆనందమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. జై శ్రీమద్రమారమణ గోవింద హరి హర నమః పార్వతీసుతయే హర హర మహాదేవ హర. జయ బోలో గజానన్ మహారాజు కీ జై. ఓం మంత్రపుష్పం
సుమకస్యేకదంతశ్చ కపిలో గజగన్నగః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపः ధూమకేతుర్గణాధ్యక్షపాలచంద్రో గజాననः వక్రతుండः శూర్పకర్ణో హేరంబస్కందపూర్వజः షోడశేతాని నామాని యః పఠేచ్చునియాదిభిः విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే తత్పురుషాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమథపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. పాదారందయోః దివ్య సువర్ణ మంత్ర పుష్పాంజలిం సమర్పయామి. అక్షతలు తీసుకొని ప్రదక్షిణం చేస్తున్నట్టుగా భావన చేసుకోండి. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా భావసంభవః త్రాహి మాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష గణాధిప. శ్రీమన్మహాగణాధిపతయే నమః. భావన పూర్వక ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. మరలా అక్షతలు తీసుకొని కొద్ది కొద్దిగా వేస్తూ ఉండండి అమ్మా. పునః పూజాంచ కరిష్యే ఛత్రమాచ్ఛాదయామి చామరం విజయామి దృశ్యం దర్శయామి ఈంద్రాపయామి ఆందోళికానారోహయామి గజానారోహయామి అశ్వానారోహయామి సకడానారోహయామి మూషికానారోహయామి సమస్త రాజోపచార శక్త్యోపచార భక్త్యోపచార పూజాం సమర్పయామి. మరలా అక్షతలు తీసుకోండి ఇద్దరు కూడాను. యస్మృత్యాచనామోక్త్యతమ పూజాక్రియాదిషు న్యూనం సంపృతామ్యా శుద్ధ్యం దేదముచ్యతం. చెప్పండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయాదేవ పరిపూర్ణం తదస్తుతే. అనేన ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజయా చ అవసర నైవేద్యయా చ భగవాన్ సర్వాత్మకః సర్వం శ్రీ. మరలా చేతిలో నీళ్ళు వేసుకొని నీళ్ళు అక్షతలు ప్లేట్ వదిలిపెట్టేసండి. సర్వం శ్రీ మహాగణాధిపతి దేవతా సుప్రీతా సుప్రసన్నా వరదా భవతు. మహాగణాధిపతి ప్రసాదం యజమాన్యస్య శిరసా గృహ్ణామి. అక్కడ పుష్పాలు తీసుకొని శిరస్సు దాల్చండి ఇద్దరు కూడా. శ్రీమన్మహాగణాధిపతి ప్రసాద సిద్ధిరస్తు. సమస్త కార్యేషు సర్వత్ర దిగ్విజయతా బల సిద్ధిరస్తు. యజ్ఞేన యజ్ఞేంత దేవాః తాని ధర్మాణి ప్రథమాన్యాసన్ తే హనాకం మహిమానస్సంతే యత్ర పూర్వే సాధ్యాసంతు దేవాః గణపతిం యథాస్థానం ప్రవేశయామి. చెప్పండి. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం గురుమే దేవ సర్వకార్యేషు సర్వదా. అక్షరాలు తీసుకుని మళ్ళా గణపతి దగ్గర వేయండి. శోభనార్థే క్షేమ పునర ఆగమనాయ చ. నాన్న ముందు ఇప్పుడు విఘ్నేశ్వర పూజ అయిపోయిందమ్మా. అంటే ఏ పూజకైనా ఆది పూజ్య వినాయక అని చెప్పి ముందు విఘ్నేశ్వర పూజ చేస్తాం కాబట్టి విఘ్నేశ్వర పూజ అయిపోయింది. ఇప్పటి నుంచి చేసేదంతా కూడా వరలక్ష్మి అమ్మవారి పూజ కాబట్టి మరలా ఇంకొకసారి సంకల్పం చేసుకొని పూజ ప్రారంభించుకుందాం. సాధారణంగా రెండో వారమే జరుపుకుంటాం కదా గురువుగారు. ఒకవేళ అవకాశం దొరకలేదు, ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకుందాము, అలాంటప్పుడు మరి 3 కానీ 4 కానీ లేదా మొదటి శుక్రవారం కానీ ఈ పూజా విధానాన్ని పాటించవచ్చు అంటారా? చాలా మంచి ప్రశ్న అమ్మా. అందరికీ ఉండేటువంటి అనుమానం కూడా ఇది. ముఖ్యంగా 2వ వారం చేసుకోమని శాస్త్రం చెప్తుంది, మనకి వ్రత కథలోనే చెప్తుంది. 2వ వారం కుదరకపోతే 3వ వారమో 4వ వారమో చేసుకోవచ్చు, కానీ దాన్ని ముందుగా 1వ వారం చేయడం అనేది మాత్రం అసలు పద్ధతిగా ఇక్కడ మన విధానంలో లేదు. 2వ వారం కుదరకపోతే 3వ వారమో 4వ వారమో. ఒక్కో సంవత్సరం మనకి ఈ సంవత్సరం 5 వారాలు వస్తున్నాయి. చివరి అమావాస్య రోజు కూడా శుక్రవారమే. ఇక్కడ 3-4 వారాలు కూడా కుదరలేదు అనుకుందాం. 5వ వారమైనా అమావాస్య అయినా సరే, అసలు అమావాస్య అంటేనే లక్ష్మీ స్వరూపంగా చూస్తూ ఉంటాం మనం. అలాంటిది శుక్రవారం, శ్రావణ మాస శుక్రవారం కలిసి రావడం అనేటువంటిది ఇంకా సంపూర్ణమైనటువంటి లక్ష్మీ యోగం కాబట్టి దాంట్లో ఏ రకమైనటువంటి బాధ లేదు. 2వ వారం కుదరనటువంటి వాళ్ళు 3, 4, 5 వారాల్లో కూడా చేసుకోవచ్చు, దాంట్లో ఏ రకమైన సమస్య లేదు. కానీ ముందుగా మాత్రం ఇప్పుడు మనకి ఎగ్జామ్స్ ఉంటాయి, నేను ముందుగా ఎగ్జామ్ రాసిపోతానంటే ఎవరు ఇవ్వరు. ఎగ్జామ్ అయిన తర్వాత ఒకవేళ దానికి అటెండ్ అవ్వకపోతే ఇంకోసారి ఏదైనా ఛాన్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది, అంతే కదా. ఇది కూడా అలానే అవకాశం ఏదైతే శాస్త్రం చెబుతుందో ఆ రోజును కుదరకపోతే తర్వాత వచ్చేటువంటి రోజులో చేయాలి, కానీ ముందు రోజు చేయడం అనేది రేపటి వంట ఇవాళ చేసుకున్నట్టుగానే ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా మిగిలిన వారాల్లో చేసుకోవచ్చు. ముందుగా చేయడం అనేది మాత్రం మనకి ఎక్కడ శాస్త్రంలో లేదు. ఆచమ్యా కేశవాజ స్వాహ. మరలా ఆచమనే చేయాలి. ఓం నారాయణాజ స్వాహ, ఓం మాధవాజ స్వాహ, హస్తం ప్రక్షాళ్య, ఓం కేశవాజ స్వాహ, ఓం నారాయణాజ స్వాహ, ఓం మాధవాజ స్వాహ,
హస్తం ప్రక్షాళ్య గోవిందాయ నమః విష్ణవే నమః మధుసూదనాయ నమః త్రివిక్రమాయ నమః వామనాయ నమః శ్రీధరాయ నమః హృషికేశాయ నమః పద్మనాభాయ నమః దామోదరాయ నమః సంకర్షణాయ నమః వాసుదేవాయ నమః ప్రద్యుమ్నాయ నమః అనిరుద్ధాయ నమః పురుషోత్తమాయ నమః అధోక్షయాయ నమః నారసింహాయ నమః అచ్యుతాయ నమః జనార్దనాయ నమః ఉపేంద్రాయ నమః హరయే నమః శ్రీకృష్ణాయ నమః శ్రీకృష్ణవరబ్రహ్మణే నమో నమః. అక్షతలు తీసుకోండమ్మా. ఆచమ్యా పూర్వోక్తే గుణ విశేష విశిష్టాయాం శుభతిథౌ అనేన చెప్పండి మమ పూర్వ సంకల్ప ప్రకారేణ శ్రీ వరలక్ష్మి పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ గృహే ధనకనక ధేనుకాంచన మహదైశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మి వ్రత పూజాంచ కరిష్యే. మరలా నీళ్లు అక్షతలు ప్లేట్లు వదిలిపెట్టేసేయండి. తతంగ ప్రతిమాశోధనంచ కరిష్యే. ఇప్పుడు మనం ప్రతిమాశోధనం అంటున్నాం, అంటే విగ్రహానికి అభిషేకం చేయటం. ఈ విగ్రహం అభిషేకం చేయడం అనేటువంటిది వాళ్ళ ఇంట్లో విగ్రహాలు ఉంటే అవకాశం ఉంటే చేసుకోవచ్చు, లేదు కనీసం మనకి ఇంట్లో ఉన్నటువంటి బంగారు సూత్రాలు వేసుకున్నటువంటి లక్ష్మీ కాసైనా సరే, అది కూడా లేదు కనీసం 1 రూపీ కాయిన్స్ ఉంటాయి, అవి కూడా లక్ష్మీ స్వరూపమే. కాబట్టి వాటికైనా అభిషేకం చేసుకోవచ్చు అని శాస్త్రం చెబుతుంది మనకి. అంటే బంగారమే ఉండాలని లేదు, విగ్రహాలే ఉండాలని లేదు, ఎలా అయినా సరే లక్ష్మీదేవిని ఆ భావనతో మనం చూడగలగడం అనేటువంటిది కావాలి. ఓం సక్తమవితుతమునాపునంతో యత్ర ధీర మనసా వాచమక్రత అత్ర సఖ ఆజస్సఖ్యాని జానతే భద్రేషాం లక్ష్మీర్ నిహితాదివాచి శ్రీ మహాలక్ష్మీదేవతాయే నమో నమః. ఓం తదంగ శుద్ధోదక స్నానం. తమలపాకుతో కొద్దిగా నీళ్ళు వేయండి. ఓం మా భోష్టామయో భవస్థాన పూర్త్యే దధాతన మహేరణాయ సక్షసే యోపశ్యమతమోరసస్తస్య భాజే దేహనః ఉషతీరివ మాతరః తస్మారంగమామభో ఇస్సక్షయాయ జన్వథ ఆపో జనయథా జనః ఇతి శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం మాప్యాజస్పసమేతుతే విశ్వతస్సోమవిష్ణుయం భవావాజస్య సంగధే. శ్రీ వరలక్ష్మీదేవతాయే నమో నమః. క్షీరేణ స్నపయామి. పెరుగు వేసుకున్నాను. ఓం దధిక్రావణో అకార్షం జిష్ణోరస్పస్య వాజనః సురభినో ముఖాకర్రత్ప్రణ ఆయోగుంషితారుషతు. ఓం శ్రీ మహాలక్ష్మీ మహాకాళీ మహాసరస్వతీ స్వరూప శ్రీ వరలక్ష్మీదేవతాయై నమో నమః. ఇది దధ్నా స్నపాయామి. నీ వేసుకున్నాను. ఓం శుక్రమసి జ్యోతిరసి తేజోస్ దేవోస్తోత్మనావాత్వచిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్తరస్మిః శ్రీ వరలక్ష్మీదేవతాయై నమో నమః. ఇది ఆజ్యేన స్నపాయామి. తేన తీసుకున్నాము. ఓం మధువాతార్దాయతే మధుక్షరంతి సింధవః మాద్భీర్న సంతోషధీః మధునక్తముతోషసి మధుమత్పార్థివకం వ్రజః మధుద్యోనస్తనః పితా మధుమాన్నో వనస్పతిర్ మధుమాగ్మస్తు సూర్యః మాధ్వీర్గావో భవంతు నః. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమో నమః. ఇది మధూన స్నపాయామి. స్వాదుపవస్పదివ్యాయ జన్మనే స్వాదురింద్రాయ సుహవేతు నామ్నే స్వాదుర్మిత్రాయ వరుణాయ వాయవే బృహస్పతయే మధుమాగం అర్తాభ్యః. శ్రీ వరలక్ష్మీదేవతాయై నమో నమః. ఇది శర్కరేణ స్నపాయామి. పాలు తీసుకొని ఉద్ధరణతో వేస్తూ ఉండండి. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాన్ హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం న ఆవహ జాతవేదో లక్ష్మీమనవగామినీం యస్యాం హిరణ్యం విందే జంగామస్తం పురుషానహం అష్టపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం శ్రియం దేవేముపక్వయే స్త్రీర్మా దేవే ఉషుతాం కాంసో అస్మిదాం హిరణ్యప్రాకారామార్ద్రాంజలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం త్వామిహోపక్వయే శ్రియం చంద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం శ్రియం లోకే దేవదుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే లక్ష్మీర్మేనస్తదాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తమసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః
తస్య ఫలాని తపసానుదంతమాయాంతరాయాస్త వాక్యా అలక్ష్మీః ఉపైతు మాం దేవ సఖః కీర్తిస్తమణినా సహ ప్రాదుర్భూతోऽస్మి రాష్ట్రేऽస్మిన్ కీర్తిమర్ధ్యం దదాతు మే క్షిత్పిబాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నాశయామ్యహం అభూతిమసమృద్ధింజా సర్వాన్నిన్నుత మే గృహాత్ గంధద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాంగరీషిణీం ఈశ్వరేకం సర్వభూతానాం త్వామిహోపక్వయే శ్రియం శ్రీర్మే భజతు అలక్ష్మీర్మే నశ్యతు మనసః కామమాకోతిం వాసస్సత్యమసీమహే పశూనాగ్నురూపమన్నస్య మయిశ్రేయతామ్యసః కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం ఆపస్త్రజంత సిగ్ధాని చిక్లీతవస మే గృహే నిచ దేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రాం యఃకరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీమనవగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్వాన్ విందేయం పురుషానహం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నీ చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాతు. చిన్న పుట్టండి సార్, నీళ్ళు పోసేసండి. ఓం యా ఫల నిర్యావలా విశ్వాయాస్త విష్ణుని బృహస్పతి ప్రసూతాస్థానో ముంచన్వగుంహసః ఇది ఫలోదకేన స్నపాయామి. మరలా కొద్దిగా మామూలు నిండిపోయిందమ్మా. ఓం ఆపోహిష్టామయ భవస్థాన పూజ్యే దధాతన మహేరణాసి సక్షసే వ్యవశ్చపతమోరసస్తస్య భాజే దేహనః ఉషతీర్వ మాతరః తస్మారంగమామవో ఇస్సక్షయా జన్మథ ఆపో జనయథా జనః ఇది శుద్ధోదక స్నానం సమర్పయామి. సక్తమివతితునాపనంతో యత్ర ధీరా మనసా వాచమక్రత అత్ర సఖా అజస్సక్షార జానతే భద్రేషాం లక్ష్మీర్నిహితాది వాచి. శ్రీ వరలక్ష్మీ దేవతాం ఇక్కడ కలశం మీద అమ్మవారి దగ్గర కుంభస్థానే శ్రీ వరలక్ష్మీ దేవతామావాహయామి, కుంభేస్మిన్ ఆవాహయామి, స్థాపయామి, పూజయామి. తమలపాకు తీసుకొని అమ్మవారి కలశం మీద ఇక్కడ అలా బోలిచ్చి పట్టుకోవాలి. ఓం అసుని దేవనరస్మ సుదక్ష ప్రాణమేహనో దేభోకం జోక్పస్సే మసూర్యముచ్చరం దామ్నోదే మృళయానస్వస్తి అమృతం వై ప్రాణ అమృతమాప ప్రాణ నేవజధా స్థానముపక్వజతే. అక్షతలు తీసుకున్నాను, చెప్పండి. స్వామిన్ స్వామిన్ సర్వ సర్వ జగన్నాథ జగన్నాథ యావత్ యావత్ పూజ పూజ వసానకం వసానకం తావత్వం తావత్వం ప్రీతి ప్రీతి భావేన భావేన బింబేస్మిన్ బింబేస్మిన్ కుంభేస్మిన్ కుంభేస్మిన్ సన్నిధిం కురు. సన్నిధిం కురు. కలశం దగ్గర అమ్మవారి విగ్రహం దగ్గర అక్షతలు వేయండి. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమో నమః. స్థిరో భవ, వృదో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ. స్థిరాసనం గురు. ధ్యానం. నమస్కారం చేసుకోవాలి, మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. లక్ష్మీం క్షీర సంప్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం తాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. వరాంకుశముపాశమభీతిముద్రాం కలైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమమ్మాం జగదీశ్వరీం తాం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. వర్షే వర్షే ప్రయుక్త శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమో నమః. అక్షతలు తీసుకున్నానా, చల్లండి. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి. సువర్ణరత్న ఖచ్చితే సింహాసనం సమర్పయామి. తమలపాకుతో 3 సార్లు నీళ్ళు అలా చూపించేసి ఆ ప్లేట్లో పెట్టేసేయండి. పాదయో పాద్యం సమర్పయామి, హస్తయో అర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి. ఔపచారక స్నానం. కొద్దిగా నీళ్లు చల్లండి నాన్న.
కలశం మీద ఆపోష్టామయో భవస్థాన ఊర్జేత ధాతన మహేరణాయ శిక్షసే యోవస్యపతమోరసస్తస్య భాజేతే హనః ఉషతీర్వ మాతరః తస్మారంగమామవో ఇస్తక్షజా జన్మథ ఆపో జనయథా జనః ఇది శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ, మరలా నీళ్ళు అక్కడ చూపించేసి ప్లేట్లో వదిలిపెట్టేసేయండి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. వస్త్రం అభివస్త్రాస్వసనాంజలిషావధేనోగా పూజమానః అభిచంద్రాభర్తమన్యభరణ్యాభ్యుష్మానధనో ఓ దేవసోమా వస్త్రార్థక్షతాన్ సమర్పయామి. మరళ అక్షతలు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేరత్ సహజం వృస్తా ఆదు ఆయుష్యమగ్నిం ప్రతం చ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః. ఇది యజ్ఞోపవీతార్థే అక్షతాన్ సమర్పయామి. పుష్పం తీసుకున్నాను, గంధంలో ముంచేసి అమ్మవారి కలశం దగ్గర ఒకటి, అమ్మవారి విగ్రహం దగ్గర ఒకటి పెట్టండి. ఓం గంధద్వారాంధరాధిష్టాం నిత్యమిష్టాంగరీషిణీం ఈశ్వరేకం సర్వభూతానాం స్వామిహో భక్వయే స్త్రియం. పసుపు కుంకుమ. ఆజనేతే పరాయణే దూర్వా ఆరోహం తుష్పిణీ హృదాస్య పుండరీకాని సముద్రస్య గృహాయ మే అలంకరణార్థం హరిద్రికాచూర్ణ కుంకుమ విలేపనాని సమర్పయామి. పుష్పైః పూజయామి. ఓం చంచలాయ నమః పాదౌ పూజయామి. పీతాంబరాధరాయై నమః జానుని పూజయామి. కమలవాసింజై నమః ఊరుం పూజయామి. ఓం చపలాయై నమః జానుని పూజయామి. ఓం పద్మాలయాయ నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనో పూజయామి. ఓం లలితాయై నమః భుజద్వయం పూజయామి. ఓం కంభకంఠ్యై నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయ నమః ముఖం పూజయామి. ఓం శ్రియై నమః औष्ठौ पूजयामि. ओं सुनासिकाय नमः नासिकान् पूजयामि. ओं सुनेत्राय नमः नेत्रो पूजयामि. ओं रमायै नमः कर्णौ पूजयामि. ओं कमलायै नमः शिरः पूजयामि. ओं वरलक्ष्मी नमः सर्वाण्यंगानि पूजयामि. దీన్ని అంగ పూజ అంటాను. ఇప్పటి నుంచి అష్టోత్తరం పూజ చేస్తాం. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచ్యై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయై నమః. ఓం వసుధారణ్యై నమః. ఓం కపిలాయై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం క్షమాయై నమః. ఓం క్షీరోధన సంభవాయై నమః. ఓం అనుగ్రహప్రదాయ నమః. ఓం బుద్ధయే నమః. ఓం అనఘాయ నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వధాయ నమః. ఓం సుధాయ నమః. ఓం ధన్యాయ నమః. ఓం నిహన్మయాయ నమః. ఓం లక్ష్మీ నమః. ఓం నిత్యమిష్టాయ నమః. ఓం విభావర్త్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయ నమః. ఓం వసుధాయ నమః. ఓం ప్రభాయ నమః. ఓం చంద్రవదనాయ నమః. ఓం చంద్రాయ నమః. ఓం చంద్ర సహోదర్యై నమః. ఓం చతుర్భుజాయ నమః. ఓం చంద్రరూపాయ నమః. ఓం ఇందిరాయ నమః. ఓం ఇందుశీతలాయ నమో నమః. ఓం ఆహ్లాదజనన్యై నమో నమః. ఓం విష్ణుభక్తే నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం హరివల్లభాయ నమః. ఓం అశోకాయ నమః. ఓం అమృతాయ నమః. ఓం దీప్తాయ నమః. ఓం లోకశోక వినాశన్యై నమః. ఓం ధర్మనిలయాయ నమః. ఓం కరుణాయ నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయ నమః. ఓం పద్మహస్తాయ నమః. ఓం పద్మాక్షే నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయ నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మమాలాధరాయ నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం రమాయ నమః. ఓం పద్మమాలాధరాయ నమః. ఓం దేవ్యే నమః. ఓం పద్మిన్యే నమః. ఓం పద్మగంధిన్యే నమః. ఓం పుంజగంధాయ నమః. ఓం సుప్రసన్నాయ నమః. ఓం ప్రసాదాముఖ్యే నమః. ఓం చంద్రవదనాయ నమః. ఓం స్తనే సౌమ్యాయ నమః. ఓం శుభప్రదాయ నమః. ఓం రూపే విస్పగదానందాయ నమః. ఓం వరలక్ష్మీ నమః. ఓం వసుప్రదాయ నమః. ఓం శుభాయ నమః. ఓం నిరణ్యప్రాకారాయ ప్రాకారాజ్ఞాయ నమః. ఓం సముద్రతనయాయ నమః. ఓం ఆహ్లాదజనన్యై నమః. ఓం పుష్యై నమః. ఓం శివాయ నమః. ఓం శివకర్త్యై నమః. ఓం సత్యై నమః. ఓం విమలాయ నమః. ఓం విష్ణుజనన్యై నమః. ఓం తుష్యై నమః. ఓం దార్జనాసిన్యై నమః. ఓం ప్రీతపుష్కరిణ్యై నమః. ఓం శాంతాయ నమః. ఓం శుక్రమాల్యాంబరాయ నమః. ఓం శ్రియై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయ నమః. ఓం వరారోహాయ నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయ నమః. ఓం ఉదరాంగాయ నమః. ఓం ధరణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం నరదాంజగత్యై నమః. ఓం సిద్ధ్యై నమః.
ఓం విష్ణువత్నే నమః ఓం ప్రసన్నాక్షే నమః ఓం నారాయణ సమాశ్రితాయ నమః ఓం దార్జద్భంసింజే నమః ఓం దేవ్యే నమః ఓం సర్వద్రవార్ణ్యే నమః ఓం నవదుర్గాయ నమః ఓం మహావిష్ణు మహాకాళ్యే నమః ఓం జయాయ నమః ఓం మంగళదేవ్యే నమః ఓం విష్ణువక్షరస్థాయ నమః ఓం బ్రహ్మవిష్ణు శివాత్మికాయ నమః ఓం త్రికాలజ్ఞాన సంపన్నాయ నమః ఓం త్రిభువనేశ్వర్యే నమః శ్రీ వరలక్ష్మీ దేవతాయే నమో నమః అష్టోత్తర శతనామ అర్చనం సమర్పయామి అత తోర గ్రంథిం పూజయామి. అక్షతలు తీసుకొని తోరాలకు పూజ చేయండి. ఓం కమలాయ నమః ప్రథమ గ్రంథిం పూజయామి. ఓం రమాయ నమః ద్వితీయ గ్రంథిం పూజయామి. ఓం లోకమాత్రే నమః తృతీయ గ్రంథిం పూజయామి. ఓం విష్ణుశరణ్యే నమః చతుర్థ గ్రంథిం పూజయామి. ఓం మహాలక్ష్మే నమః పంచమ గ్రంథిం పూజయామి. క్షీరాబ్జతనయాయ నమః షష్టమ గ్రంథిం పూజయామి. ఓం విశ్వసాక్షిణ్యే నమః సప్తమ గ్రంథిం పూజయామి. చంద్ర సహోదర్యే నమః అష్టమ గ్రంథిం పూజయామి. హరివల్లభాయ నమః నవమ గ్రంథిం పూజయామి. ఇది గ్రంథి పూజాం సమర్పయామి. వనస్పత్యోర్భవర్తికేనానాగంధేకించతన్మాఘ్రేస్త్రవదేవానాం ధూపోయం ప్రతిష్ఠితాం ఇది ధూపమాఘ్రాపయామి. సాజ్యం త్రివృత్త సంయుక్తం వన్నినా యోచితం ప్రియం గృహాణమంగళం దీపం త్రిలోక్యం దివిరామః భక్త్యా దీపం ప్రీత్యామ దేవాయ పరమాత్మనే త్రాహిమాన్ ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. దీపారాధన నమస్కారం చేసుకున్నాను. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. ధూపదీపానంతరం మరలా నీళ్ళు ఇక్కడ చూపించేసి ప్లేట్లు పెట్టేసండి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం ఓం భూర్భువస్సువః ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం వర్త్యేన పరిహించామి అమృతోపస్తనమసి. శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమో నమః. అవసరార్థం నారికేళ సకలాన్ కాశ్మీర ఫలాన్ నివేదయామి. ఓం ద్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం జ్ఞానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ. 6 సార్లు ఇక్కడ చూపించేసి నీళ్ళు అక్కడ వదిలిపెట్టాలన్న. మధ్య మధ్య ఉదకమానం సమర్పయామి. అమృతాభిధానమసి. ఉత్తరాభూషం సమర్పయామి. హస్తో వృక్షాళయామి. పాదో వృక్షాళయామి. శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం పూగీవలైస్తకర్పూరేర్నాగవల్లి ఫలైరుచితం ముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతివృష్యతాం. ఇలా అమ్మవారికి చూపించేసి ఆ బుట్టలో పెట్టేసేయండి. పూగీవలిస్తకర్పూరేర్నాగవల్లీధలేరుచితముక్తాచూర్ణ సమాయుక్తం తాంబూలం ప్రతిష్ఠితాం. ఇది తాంబూలం సమర్పయామి. తాంబూల ఆచరణానంతరం మరల నీళ్ళు అక్కడ చూపించేసి ప్లేట్లో పెట్టేసాను. తాంబూల ఆచరణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. కర్పూర ఆనందమంగళ నీరాజనం. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మధవ్యో ధానీతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకధైవ యజమాన ఆజుస్తేజో దధాతి. ఓం శ్రీ వరలక్ష్మీ దేవతాయ నమో నమః. కర్పూర ఆనందమంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నమస్కరోమి. జై శ్రీమద్ రమారమణ గోవింద హరి. జయ బోలో మాతా మహారాజ్ఞీ కీ జై. జయ బోలో విశ్వపాలిని మాతా కీ జై. మహాదేవ్యే చ విష్ణుపత్ని చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. పాదారంతయోః దివ్యసువర్ణ మంత్రపుష్పాంజలిం సమర్పయామి. కరళ మళ్ళా అక్షతలు వేయండి. ఛత్రచామరాజ్ సర్వోపచార పూజార్థే అక్షతాన్ పరికల్పయామి. ఇంతవరకు నాన్న అష్టోత్తరం పూజ అయింది. ధూర పూజ అయిపోయింది అమ్మవారికి. ఇక్కడ చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే అష్టోత్తరం పూజ చేసిన తర్వాత డైరెక్ట్ కథకి వెళ్ళిపోతారు. ఎప్పుడైనా మనం ప్లేట్లో అన్నం పెట్టిన తర్వాత ఎలా అయితే వెయిట్ చేయకూడదని చెప్తూ ఉంటాము, మనం ఆలస్యం చేయకూడదని. అలాగే అమ్మవారికి పూజ చేసిన వెంటనే ఏ దేవతకైనా సరే పూజ చేసిన తర్వాత పూజకి నైవేద్యానికి ఎక్కువగా గ్యాప్ ఇవ్వకూడదు, టైం అనేది ఉండకూడదు. ఇప్పుడు కూడాను దేవతామూర్తులకి అభిషేకం చేసిన వెంటనే నివేదన పెట్టాలని శాస్త్రం చెబుతుంది. ఆ సమయంలో వారికి ఆకలి ఎక్కువగా వేస్తుంటుందట. కాబట్టి అష్టోత్తరం చేసిన వెంటనే అవసర నైవేద్యం పెడతాము. చిట్ట చివరిలో కథ మొత్తం అయిన తర్వాత మహానివేదన పెడతాం. ఇప్పుడు ఎవరికి జరిగిన పూజా విధానం ఇది. ఇప్పుడు మనం కథ చెప్పుకుందాం. కథ అనేటువంటిది ముఖ్యంగా చెప్పాలి అంటే వరలక్ష్మీ వ్రతం ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చేశాము అనేటువంటిది వ్రత కథలో ఎక్కడా ఉండదు ముఖ్యంగా. అంతేకాకుండా వ్రత కథలో ఉన్నటువంటి మోరల్ వాల్యూస్, నియమాలు ఏవైతే ఉన్నాయో, మానవతా విలువలు ఏవైతే ఉన్నాయో వీటిల్ని పాటించి వ్రతం చేస్తే తప్పనిసరిగా వరలక్ష్మి వ్రతం కూడా అక్కర్లేదని చెప్తా. అంటే దాంట్లో ఉండే నియమాలు పాటిస్తే వరలక్ష్మి వ్రతం చేయవలసిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆ కథలో కూడా మనకు తెలిసిపోతుంటుంది. కాబట్టి వ్రత కథని ముఖ్యంగా మనం చేసినా చేయలేకపోయినా వ్రత కథ విన్నా శ్రద్ధగా వింటే చాలు వరలక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మన ఇంట్లో అందరికీ కలుగుతుందని చెప్పుకోవచ్చు.
కథలోకి వెళ్ళిపోదాం. ముఖ్యంగా పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు కూడాను మనకి ఏ కథలు చెప్పుకున్నామా, పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతున్నటువంటి విధానమే. అంటే మానవాళి యందు పార్వతీ అమ్మవారికి పరమేశ్వరుడికి ఎంత దయామయులు అయి ఉన్నారనేటువంటిది మనకి ఈ ప్రతి కథ ద్వారా మనకు తెలుస్తున్నటువంటి విషయమే. ఇక్కడ లోక కళ్యాణం కోసం వాళ్ళిద్దరూ ఒకరినొకరు, పార్వతీదేవికి తెలియని విషయం కాదు, పరమేశ్వరుడు చెప్పాల్సిన విషయము కాదు. కానీ లోక కళ్యాణం కోసం అందరికీ తెలియజేయాలి అనేటువంటి భావన ఏదైతే సంకల్పం ఉంటుందో ఆ లోక కళ్యాణం కోసం పార్వతీ అమ్మవారు పరమేశ్వరుని అడుగుతుంది. నాథ, ప్రపంచంలో అష్టైశ్వర్యాలు కలగాలి, అష్టలక్ష్మీదేవుల అనుగ్రహం కలగాలి అంటే ఏదైనా వ్రతం ఉందా, పూజ ఉందా అని చెప్పి అడిగిందిట పార్వతీ అమ్మవారు. అందుకు పరమేశ్వరుడు ఎందుకు లేవు, చాలా వ్రతాలు ఉన్నాయి, వాటిల్లో చాలా ముఖ్యమైనటువంటిది స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలుగు చేస్తూ, భర్తని సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా చేస్తూ, దీర్ఘ సౌమంగళ్యాభివృద్ధి, ఇంట్లో ధనకనక ధేనుకాంచన మహదేశ్వర్యాభివృద్ధి కలుగు చేసేటువంటి వరలక్ష్మి వ్రతము అనేటువంటి వ్రతం ఉంది అని చెప్పారుట ఆ పరమేశ్వరుడు. అందులో ఆ పార్వతీదేవి ఈ వ్రతాన్ని ఎవరు చేశారు, ఎలా చేశారు, ఎప్పుడు చేశారు, దాని విధానం ఏంటో నాకు తెలియజేయవలసింది అని చెప్పి పార్వతీదేవి అడిగింది. అంటే ఇదంతా కూడాను మానవులు అడుగుతున్నట్టుగానే అడుగుతుంది అమ్మవారు. అంటే ఒక మాట చెప్పాలి అంటే, కాబట్టి పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు, పూర్వకాలంలో కాశీనగరం, కాశీనగరం అంటేనే కొన్ని వేల యోజనాల విస్తీర్ణం అని చెప్పి ఇప్పటికీ మనం చెప్పుకుంటూనే ఉంటాం. కాశీ పట్టణం అని చెప్తాం. మన భారతదేశంలో మొట్టమొదటి పట్టణం ఏదైనా ఉంది అంటే కాశీ పట్టణం అనే చూద్దాం. ఇక్కడ కాశీ పట్టణంలో, అంత పెద్ద పట్టణంలో చారుమతి అనేటువంటి ఒక ముత్తైదువ స్త్రీ ఉన్నది. ఈవిడ ఎలా ఉండేది, భర్తని ప్రేమగా చూసుకుంటూ, ఒక్క మాట పౌరుషవాక్యాలు ఒక్క మాట మాట్లాడకుండా, అత్తమామలకు పాదసేవ చేసుకుంటూ, వాళ్ళకి కావలసినటువంటివన్నీ వాళ్ళ అవసరాలు చక్కగా దగ్గరుండి చేస్తూ, వాళ్ళకి వండి పెడుతూ, వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తూ, అలాగే పిల్లల్ని బాధ్యతగా పెంచుతూ, ముఖ్యంగా వాళ్ళని కూడా ఇంట్లో లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలి అంటే మన పిల్లల్ని మనం ప్రేమగా చూస్తే లక్ష్మీదేవి పిల్లల స్వరూపంలో మన ఇంట్లో ఉంటుంది. కాబట్టి లక్ష్మీదేవి ఇంట్లో నడయాడుతూ ఉంటుంది. మనం పిల్లల్ని చీటికి మాటికి గట్టిగా అరవటం, తిట్టడం ఇట్లాంటివి చేయడం వల్ల కూడా అలక్ష్మీ యోగం వస్తుంది. కాబట్టి లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండాలంటే ఏంటి, బాధ్యతగా పిల్లల్ని ప్రేమగా చూసుకుంటూ ఉండాలి. వాళ్ళకి కావలసినటువంటివి ఏవైతే ఉన్నాయో ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇస్తూ వాళ్ళని చూసుకుంటూ ఉండాలి. ఇవన్నీ చేస్తున్నటువంటి చారుమతి స్త్రీ యందు వరలక్ష్మీదేవికి అనుగ్రహం కలిగింది. ఇవరికి ఎట్లయినా సరే నేను లక్ష్మిని సౌభాగ్యాన్ని కలుగజేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఒకరోజు రాత్రి అమ్మవారు, ఈ వరలక్ష్మి అమ్మవారు చారుమతి అనేటువంటి స్త్రీకి కలలోకి వచ్చింది. రాగానే ఈవిడికి ఎవరో శక్తివంతమైనటువంటి శక్తి కల్లోకి వచ్చింది, లక్ష్మీ స్వరూపం అని చెప్పి ఆవిడికి చుట్టూ ప్రదక్షిణాలు చేసింది, నమస్కారాలు చేసింది. అమ్మా ఎవరమ్మా నువ్వు అని చెప్పి ఈ చారుమతి అడుగుతూ ఉంటే వరలక్ష్మీదేవి చెప్పిందట, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు దయ కలిగి నీకు కనపడుతున్నాను. శ్రావణ మాసంలో వచ్చేటువంటి పౌర్ణమి ముందు వచ్చేటువంటి 2వ శుక్రవారం ఏదైతే ఉంటుందో, పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఏ రోజైతే ఉంటుందో ఆ రోజున మీరు నన్ను విధి విధానంగా కనుక పూజ చేసినట్లయితే నేను మీకు అన్ని అష్టైశ్వర్యాలు కలుగు చేస్తాను అని చెప్పింది. అది విన్నటువంటి ఆ చారుమతి చక్కగా అమ్మవారికి నమస్కారం చేసుకోగానే కళ్ళు తెరిచి చూస్తే అంతర్ధానం అయిపోయింది, మాయమైపోయింది, తెల్లవారింది. ఇక్కడ ఈ కథలో ఉండేటువంటి ఇంకో నీతి కూడా ఏంటంటే, ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడున్నటువంటి కలియుగంలో అతి తక్కువ మందికి ఎవరికైనా కళ వచ్చిందంటే ఈ వ్రతం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహిస్తుందంటే వాడు ఒకళ్ళే చేస్తారు. ఇప్పుడు ఏం చేసిందంటే పక్క ఊళ్ళో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా తెలియజేసిందట, ఇలా వరలక్ష్మి అమ్మవారు నా కల్లోకి వచ్చింది, శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున నన్ను పూజ చేయమని చెప్పింది అని చెప్పి అందరికీ చెప్పుకున్నారు. చెప్పుకున్న తర్వాత ఎప్పుడు వస్తుందా శ్రావణ మాసంలో పౌర్ణమి ముందు వచ్చేటువంటి శుక్రవారం చెప్పి ఎదురు చూస్తూ ఉంటే వీళ్ళ అదృష్టవశాత్తు ఆ 2వ శుక్రవారం రానే వచ్చింది. అందరూ కూడా ఒక చెట్టు కింద కూడుకొని ఊరి చివరిలో చక్కగా ఆ ప్రదేశం అంతా కూడా శుభ్రపరిచి ఆవు పేడ తొలకి దాని మీద చక్కగా బియ్యపిండి, పసుపు, కుంకుమ, చూర్ణాలతో ముగ్గులు పెట్టి అక్కడ అమ్మవారిని ఆవాహన చేయడానికి ఒక బ్రాహ్మణి పిలిపించుకొని అమ్మవారిని ఆవాహనం చేసి చక్కగా అమ్మవారికి పూజ చేశారు. పూజ చేసిన తర్వాత అంతా అంటే ఆడవాళ్ళు మాత్రమే కూర్చొని స్త్రీలు చేసేటువంటి వ్రతమే కాబట్టి ఆడవాళ్ళందరూ వ్రతం చేస్తూ ఉన్నారు. వ్రతం అంతా పూర్తి అయిన తర్వాత అమ్మవారికి అనేక రకాలైనటువంటి ప్రార్థనలు చేశారు, పూజలు చేశారు, చక్కగా భక్ష్య భోజ్యాలు నైవేద్యాలు పెట్టారు అమ్మవారికి. అంతా అయిన తర్వాత తోరాలు కట్టుకొని అమ్మవారికి ప్రదక్షిణం చేయడానికి మొదలుపెట్టారు. ఒకటో ప్రదక్షిణం చేయగానే వాళ్ళకి కాళ్ళకి గల్లు గల్లు అంటూ గజ్జలు శబ్దం వినపడుతూ
చక్కగా పట్టీలు శబ్దాలతో పాటుగా వచ్చేసినట్ట. అబ్బా అమ్మవారి అనుగ్రహం అనుకున్నారు. రెండవ ప్రదక్షిణం చేయగానే వాళ్ళకి చేతుల నిండా బంగారు గాజులు, ఒంటి నిండా ఆభరణాలు ఏర్పడ్డాయి. మూడో ప్రదక్షిణ చేయగానే చెప్పడానికి అవకాశం లేదు. ఇక్కడ వీళ్ళు ప్రదక్షిణ చేస్తుంటే ఇల్లు కూడా స్వర్ణమయం అయిపోయినాయి, వాళ్ళ ఇల్లు కూడా బంగారమయం అయిపోయినాయిట. ఇక ఇంత బంగారం ఉంటే మరి వీళ్ళని ఒంటరిగా తీసుకెళ్ళడం కష్టం కదా, అందుకని వీళ్ళని తీసుకెళ్ళడానికి ఇంటి నుంచి రజ గధ తురగాలు అన్నీ కూడాను వీళ్ళని తీసుకెళ్ళడానికి పూజా స్థలానికి వచ్చినాయిట. అంతటా ఆ పూజ చేసుకున్నటువంటి వాళ్ళంతా ముత్తైదులంతా కూడాను ఇంతా కూడా చారుమతి వల్ల మనకు కలిగినటువంటి అదృష్టం అని చెప్పి అందరూ కొనయాడుతూ ఉంటే అక్కడ వచ్చినటువంటి బ్రాహ్మడికి వాయనం ఇచ్చి చక్కగా వారి ఆశీర్వచనం తీసుకొని తీర్థప్రసాదాలు స్వీకరించి తలా ఇంటి నుంచి తెచ్చుకున్నటువంటి నైవేద్యాలన్నీ కూడాను అందరూ అక్కడే చక్కగా భోజనం చేసి వాళ్ళ కోసం వచ్చి ఆల్రెడీ ఆలస్యమై ఉన్నటువంటి రథాలతో ఇంటికి వెళ్ళిపోయారుట. ఈ విధంగా వరలక్ష్మి అమ్మవారు ఎలాంటి స్త్రీని ఎంచుకొని కల్లో కనబడింది? ముఖ్యంగా భర్తను ప్రేమగా చూస్తూ, అత్తమామల్ని మర్యాదగా చూసుకుంటూ, అలాగే పిల్లల్ని బాధ్యతగా చూసుకుంటూ, ఇరుగు పొరుగు వారితో ఎక్కడా గయ్యాలి కాకుండా మితంగా ప్రేమగా మాట్లాడుకునేటువంటి స్త్రీనే వరలక్ష్మీదేవి ఎంచుకున్నది. కాబట్టి ఈ లక్షణాలు కలిగిన తర్వాత వరలక్ష్మీ వ్రతం చేస్తే వరలక్ష్మి అమ్మవారి పరిపూర్ణమైన అనుగ్రహం మనకు కలుగు చేస్తుంది అని చెప్పడమే ఈ యొక్క వరలక్ష్మీ వ్రతం యొక్క మనకు ఉండేటువంటి మానవతా విలువలు. ఈ విధంగా పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పారట, ఇలాంటి వ్రతం చేయడం వల్ల చారుమతి మొదలగు స్త్రీలంతా కూడా వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహంతో ఇలా ఉంది అని చెప్పి అక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా శ్రావణ మాసానికి పౌర్ణానికి ముందుగా వచ్చే శుక్రవారం రోజున ఆ నగరవాసులే కాదు ప్రపంచమంతా కూడా చాటి చెప్పారు, ఈ వరలక్ష్మి వ్రతం చేసుకున్నటువంటి వాళ్ళకి భక్తి శ్రద్ధలతో ఎవరైతే చేస్తారో వారికి వరలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, అష్టైశ్వర్య అభివృద్ధి కలుగుతుంది అని చెప్పి పార్వతీదేవికి పరమేశ్వరుడు ఈ విధంగా కైలాసంలో చెప్పారుట. మః పార్వతీపతయే హర హర మహాదేవ హర. అక్షతలు నాన్న అమ్మవారి దగ్గర వేసేసేయండి కలసం మీద ఇక్కడ.